ఈ వీడియోలో డిప్యూటీ డీఈఓ మరియు టెట్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన తత్వ విచారంలో రవీంద్రనాథ్ ఠాగూర్ కోసం ఈరోజు చెప్పుకుందాం. ఇది ముఖ్యంగా డిప్యూటీ డీఈఓ ఏపీటీఎస్ నోటిఫికేషన్లు ప్రజెంట్ ఉంది. ఏపీలో రానుంది. ఆల్రెడీ తెలంగాణలో డిప్యూటీ డీఈఓ నోటిఫికేషన్ పడింది. వీళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ప్రతి విషయము కూడా కొన్ని టైప్ చేయబడతాయి. టైప్ చేసి చెప్పినవి కొన్ని ఓరల్‌గా చెప్పబడతాయి. ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని అప్లికేషన్ చేసుకోవడంలోనే మన మార్కులొస్తాయి. కాబట్టి ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. రవీంద్రనాథ్ ఠాగూర్ తత్వ విచారం. ఈయన భారతదేశానికి చెందినటువంటి ప్రముఖ తత్వవేత్త. ఈయన 1861 మే 7వ తేదీన కలకత్తాలో జన్మించారు. ఈయన ముఖ్యంగా లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ అండ్ ఆర్ట్స్ అనే రంగాల్లో ఎక్కువగా ఉన్నారు. ఈయన 8 సంవత్సరాల వయసులోనే కవిత్వం రాయడం జరిగింది. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 8 ఇయర్స్ ఏజ్‌లోనే కవిత్వం రాశారు. ఈయన పేరెంట్స్ దేవేంద్రనాథ్ ఠాగూర్ అండ్ శారదాదేవి. వీళ్ళిద్దరికీ 14వ సంతానమైనటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఒక గొప్ప రచయిత, పోయెట్, ఫిలాసఫర్ అండ్ ఎడ్యుకేటర్. ఈయన ప్రధానంగా ఎడ్యుకేషన్ త్రూ నేచర్, ఫ్రీడమ్ అండ్ క్రియేటివిటీ అనే అంశాల మీద ఎక్కువగా కృషి చేశారు. ఈయన రాసినటువంటి ప్రసిద్ధ గ్రంథము గీతాంజలి. ఈ గ్రంథానికే నోబెల్ ప్రైజ్ అనేది 1913లో రావడం జరిగింది. ఇతను నోబెల్ ప్రైజ్ పొందినటువంటి తొలి ఆసియాలకు సంబంధించిన వ్యక్తి. మన భారతదేశంలో లిటరేచర్ తరఫు నుంచి ఈయనకొచ్చింది మొట్టమొదట. అలాగే ఇందులో ముఖ్యమైనటువంటి భావనలు ఏంటంటే న్యాచురల్ ఎడ్యుకేషన్, ఫ్రీడమ్, క్రియేటివిటీ, సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్ వీటి మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేశాడు ఈయన. నెక్స్ట్ చూద్దాం. 1861లో పుట్టి 1941లో మరణించినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు భారతదేశానికి చెందిన ప్రముఖ కవి, తత్వవేత్త, విద్యావేత్త, రచయిత మరియు చిత్రకారుడు. భారతీయ విద్యారంగంలో ఆయనకు విశిష్టమైన స్థానం ఉంది. ప్రకృతి ఒడిలో స్వేచ్ఛాయుత వాతావరణంలో విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో శాంతినికేతన్ అనే దాన్ని అభివృద్ధి చేశారు. ఆయన విద్యాతత్వము స్వేచ్ఛ, ప్రకృతి, సృజనాత్మకత, మానవతావాదము మరియు సమగ్ర వికాసంపై ఆధారపడి ఉంది. విద్యార్థి కేవలం పుస్తకాల ద్వారా కాకుండా ప్రకృతి, కళలు, సంగీతము, సాహిత్యము మరియు అనుభవాల ద్వారా నేర్చుకోవాలి అని ఠాగూర్ గారు విశ్వసించారు. 1913లో తాను రాసినటువంటి గీతాంజలి అనే రచనకు సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందారు. విద్యార్థి యొక్క శారీరక, మానసిక, భావోద్వేగ, సాంస్కృతిక మరియు నైతిక వికాసాన్ని సమన్వయపరిచిన ఆయన విద్యా భావనలు నేడు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఇది దీనికి సంబంధించినటువంటి పరిచయం. ఇందులో మనకి జీకేలో కూడా బాగా ఉపయోగపడుతుంది. లిటరేచర్లో వచ్చింది దీనికి. గీతాంజలి అనే గ్రంథానికి వచ్చింది. అలాగే ఈ గీతాంజలి అనే గ్రంథం అనేది ఈయన బెంగాలీలో రాసిన కొన్ని భక్తి గీతాలను ఆంగ్లంలోకి అనువదించాడు. దానికి గీతాంజలి అని పేరు పెట్టాడు. కాబట్టి ఇప్పుడు దీని మీద అప్లికేషన్ క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే గీతాంజలి అనే గ్రంథము ఏ భాషలో రాయబడింది అని మనకి జీకేలో రావచ్చు. ఆంగ్లంలోకి అనువదించి గీతాంజలి అని పేరు పెట్టాడంటే అది ఆంగ్లంలో రాయబడిందని. వాస్తవానికి గీతాంజలి అనేది ఆంగ్లంలో రాసిన భక్తి బెంగాలీలో రాసిన భక్తి గీతాలు. దానికి ఆంగ్లంలో తర్జుమా చేసి అప్పుడు గీతాంజలి అని పేరు పెట్టాడు. సో దీన్ని బట్టి క్వశ్చన్ అడిగేవాడి తలకు ఆలోచన బట్టి ఆన్సర్ ఉంటుంది. ఇలా మనం దీన్ని ఆలోచించవచ్చు. నెక్స్ట్, ఇంతకీ రవీంద్రనాథ్ ఠాగూర్ ఎవరు? ఈయన ఒక భారతీయ కవి, తత్వవేత్త, విద్యావేత్త. చెప్పిందే 10 సార్లు చెప్తుంటే బాగా గుర్తుంటుందని అలా రిపీటెడ్ వస్తుంటాయి పాయింట్స్. అలాగే 1913లో సాహిత్యానికి ఈయనకి నోబెల్ ప్రైజ్ పొందారు. ఆయన విద్యా ఆలోచనలకు ప్రధాన కేంద్రము శాంతినికేతన్. తర్వాతే దీన్ని విశ్వభారతి యూనివర్సిటీగా అభివృద్ధి చెందించారు. ఈయన ముఖ్యంగా రచనలు చూసుకున్నట్లయితే ఇప్పుడే చెప్పాము, బెంగాలీలో రాసినటువంటి కొన్ని భక్తి గీతాలని ఆంగ్లంలోకి అనువదించి దానికి గీతాంజలి అని పేరు పెట్టారు. ఆయన ఈ గీతాంజలికి నోబెల్ బహుమతి వచ్చింది.
అయితే శాంతినికేతన్ అనేది ముఖ్యంగా ఒక 5గురు విద్యార్థులతో ఈయన ప్రారంభించడం జరిగింది. సో, దీని గురించి తర్వాత చూద్దాం. నెక్స్ట్. ఇక ఠాగూర్ విద్యాతత్వం ప్రధాన భావన ఏమిటంటే, ఎడ్యుకేషన్ షుడ్ డెవలప్ ద హోల్ పర్సనాలిటీ ఆఫ్ ద చైల్డ్. విద్య అనేది విద్యార్థి యొక్క పరిపూర్ణమైనటువంటి సంపూర్ణ మానసిక మూర్తిమత్వ వికాసం. సంపూర్ణ మూర్తిమత్వ వికాసానికి ఉపయోగపడాలి అనేది ఈయన ఉద్దేశం. ఠాగూర్ దృష్టిలో విద్య అంటే కేవలం పుస్తక జ్ఞానం కాదు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఠాగూర్ దృష్టిలో విద్య అంటే కేవలం పుస్తక జ్ఞానం కాదు. శారీరక, మానసిక, భావోద్వేగ, సృజనాత్మక, సామాజిక, ఆధ్యాత్మిక వికాసం కలిగించే ఒక ప్రక్రియ అని ఈయన చెప్పడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవడానికి నేచర్, ఫ్రీడమ్, క్రియేటివిటీ, యాక్టివిటీ, ఇంటర్నేషనలిజం. ఇతని దీంట్లో ఇది ఒకటి ఉంటుంది. ఇంటర్నేషనలిజం అనేది ఠాగూర్ ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటిది. నెక్స్ట్ చూస్తే ఇతను ప్రకృతి ద్వారా విద్య, ఎడ్యుకేషన్ త్రూ నేచర్ అని చెప్తాడు. ఠాగూరుకు నేచర్ చాలా ముఖ్యమైనది. అందుకే పిల్లలను 4 గోడల మధ్య మాత్రమే బోధించడం కాదు, ప్రకృతి వాతావరణంలో విద్యను అందించాలి అని చెప్తాడు. చెట్లు, ఆకులు, పక్షులు, ఆకాశం, నదులు మొదలైన వాటి ద్వారా పిల్లలు అనుభవపూర్వకంగా నేర్చుకోవాలి. లెర్నింగ్ బై డూయింగ్. అందుకే శాంతినికేతన్‌లో ఓపెన్ ఎయిర్ క్లాసెస్ నిర్వహించేవారు. ఈయన శాంతినికేతన్‌లో 5గురు విద్యార్థులతో ప్రారంభించాడు. అదే క్రమంలో దీన్ని విశ్వభారతి యూనివర్సిటీగా మార్పు చెందింది ఆ తర్వాత క్రమంలో. తన ఆశయాలకు అనుగుణంగా ఈ ఈ దీన్ని ప్రారంభించడం అనేది, శాంతినికేతన్ ప్రారంభించడం అనేది జరిగింది. అలాగే శ్రీనికేతన్ అనే దాన్ని మరొక దాన్ని స్థాపించాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. శ్రీనికేతన్ ఇది చెప్తారు చాలామంది. కానీ ఇది చెప్పడం చాలామందికి దీని గురించి తెలీదు. శ్రీనికేతన్ అనే దాన్ని గ్రామాభ్యుదయం ధ్యేయంగా స్థాపించారు. శ్రీనికేతన్ దేనికోసం రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రారంభించారు అని అడిగితే గ్రామాభ్యుదయం దీని ఉద్దేశ్యం. గ్రామాల్ని పునర్నిర్మించడం ఎంతో ఎంతో అవసరం. గ్రామాల్ని పునర్నిర్మించాలి. వాటిని పునర్నిర్మించడం కోసం కృషి చేయాలి అని చెప్తుంది. అందుకోసమే ఈ శ్రీనికేతన్‌ని స్థాపించడం జరిగింది. అయితే ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్ హార్మనీ విత్ నేచర్. మనకి ఈ పాయింట్ బేస్ మీద అప్లికేషన్ క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంటది. ఎడ్యుకేషన్ ఇన్ హార్మనీ విత్ నేచర్. ఇలాంటి పదం మనకి అప్లికేషన్ క్వెషన్‌లో ఇండైరెక్ట్‌గా వస్తుంటే దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటది. రవీంద్రనాథ్ ఠాగూర్ అని. సో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్‌లని గుర్తుపెట్టుకోవాలి. ఎడ్యుకేషన్ ఇన్ హార్మనీ విత్ నేచర్. అలాగే నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి సూక్తులు ఏంటి? ఒకసారి చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంటు. మనకి ఒక సూక్తి ఇస్తారు. అది ఎవరు చెప్పారు అని అడుగుతా ఉంటారు. ప్రేమించే వ్యక్తికి దండించే అధికారం ఉంటుంది అని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్తారు. ప్రేమించే వ్యక్తికి దండించే అధికారం ఉంటుందని ఈ ఎవరు చెప్పారు? రవీంద్రనాథ్ ఠాగూర్. అలాగే పరభాషలో బోధన సోపానాలు లేని సౌధం వంటిది. పరభాషలో బోధన సోపానాలు లేని సౌధం వంటిది అని కూడా ఈయన చెప్పారు. అలాగే ఇంకా చెప్పినటువంటి మరో 2 సూక్తులు ఎల్లప్పుడూ కూడా నేర్చుకుంటూ ఉంటే తప్ప ఇతరులకు సరిగా బోధించలేము అని చెప్తాడు. మరి ఈ చెప్పిన సూక్తి ఎవరికి సంబంధించింది? ఉపాధ్యాయులకు సంబంధించింది. ఎల్లప్పుడూ నేర్చుకుంటేనే ఉపాధ్యాయుడు సరిగ్గా బోధించగలడు అనేది దీని ఉద్దేశ్యం. ఇది ఎవరు చెప్పారంటే రవీంద్రనాథ్ ఠాగూరు. ఈ సూక్తి ఎవరికి సంబంధించిందంటే టీచర్లకు సంబంధించింది. అలాగే వెలిగే దీపమే మరో దీపాన్ని వెలిగించగలదు. మరో దీపాన్ని వెలిగించగలదు. ఇది కూడా టీచర్లదే. మనం నిరంతరం వెలుక్కొని ఉంటేనే పిల్లలకి మనం చెప్పగలం. వెలిగించగలం. కాబట్టి వెలిగే దీపమే మరొక దీపాన్ని వెలిగిస్తుంది అని ఈయన చెప్పడం జరిగింది. అలాగే నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే విజయం 10 అడుగులు ముందుకు వస్తుంది అని చెప్పారు. ఇది కూడా ఈయనే చెప్పాడు. అలాగే ఒక వ్యక్తి తాను అనుభూతి చెందిన ఆనందాన్ని ఇంకొకరితో కలిగించడం చేసే ప్రయత్నమే కళ అని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పడం జరిగింది. ఇది ఈయనకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అతను చెప్పిన సూక్తులు. వీటిని గుర్తుపెట్టుకొని రాసుకోండి ఒక దగ్గర. చాలా ఉపయోగపడతాయి. సూక్తులు ఇచ్చేటప్పుడు గట్రా. నెక్స్ట్
స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఇన్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్‌లో స్వేచ్ఛ అనేది ఉండాలి అనేది ఈయన భావన. ఠాగూర్ ప్రకారము పిల్లలపై అధిక నియంత్రణ, భయము, బలవంతపు కంఠస్థం వంటివి ఉండకూడదు. అధిక నియంత్రణ, విపరీతమైన దండన అలాంటివి ఉండకూడదు. దానివల్ల భయం ఏర్పడుతుంది. భయం ఏర్పడితే ఆటోమేటిక్‌గా వాడు చదవాల్సింది మరి చదవడు పిల్లవాడు. అలాగే బలవంతంగా కంఠస్థం చేయించకూడదు. వాడు అర్థమైతేనే వాడు చదువుకోవాలి. లేదా వాడికి నేర్చాలనిపిస్తే నేర్పించాలి తప్పితే బలవంతం కంఠస్థ చేయకూడదు. స్వేచ్ఛకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు తన విద్యాతత్వంలో. పిల్లలకు స్వేచ్ఛగా ఆలోచించే, ప్రశ్నించే, పరిశీలించే, సృజనించే అవకాశం ఇవ్వాలి. పిల్లలకి గివ్ ఎన్ ఆపర్చునిటీ టు క్వెషనింగ్, థింకింగ్ అండ్ అబ్జర్వేషన్ అండ్ క్రియేటివిటీ. వీటి కోసం ఒక అవకాశాన్ని మనం పిల్లవాళ్ళకి ఇవ్వాలి అని చెప్తాడు. అందుకోసమే ఇతని విద్యా విధానంలో టీచర్ అనేవాడు గైడ్ లేదా ఫెసిలిటేటర్. ఇక్కడ ఇతని విద్యా విధానంలో స్టూడెంట్ యాక్టివ్ లెర్నర్. ఇతని విద్యా విధానంలో టీచర్ గైడ్ లేదా ఫెసిలిటేటర్. సో ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. ఠాగూర్ విద్యా విధానము చైల్డ్ సెంటర్డ్, టీచర్ సెంటర్డ్ కాదు. పిల్లలు ఆసక్తులు, సామర్థ్యాలు, సృజనాత్మకత, వైయక్తిక భేదాలు గుర్తించి బోధించాలి అని చెప్తాడు. పిల్లల తాలూకా ఆసక్తులు, ఇంట్రెస్ట్స్, సామర్థ్యాలు, ఎబిలిటీస్, సృజనాత్మకత, క్రియేటివిటీ, వైయక్తిక భేదాలు, ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ని గుర్తించి వాటికి అనుగుణంగా బోధించాలి అని ఠాగూరు చెప్తాడు. సో అందుకు టీచర్ రోల్ ఎలా ఉండాలి అంటే ఇన్‌స్ట్రక్టర్ మాత్రమే కాదు, గైడ్, ఫ్రెండ్, ఫెసిలిటేటర్ ఇలా ఉండాలి టీచరు అని తన విద్యా విధానంలో చెప్తుంది. నెక్స్ట్ సృజనాత్మకత, క్రియేటివిటీ. ఠాగూర్ విద్యలో ఆర్ట్స్‌కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. క్రియేటివిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. పిల్లలకు సంగీతము, చిత్రలేఖనము, నృత్యము, నాటకము, సాహిత్యము, హస్తకళలు వంటి వాటిని నేర్పించాలి అని తన విద్యా విధానంలో తెలియజేస్తాడు. ఇక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఠాగూర్ స్ట్రాంగ్లీ ఎంఫసైజ్డ్ ఆర్ట్, మ్యూజిక్ అండ్ క్రియేటివిటీ ఇన్ ఎడ్యుకేషన్. తన దేన్ని ఎక్కువగా బలంగా నమ్మాడు, స్ట్రాంగ్లీ ఎంఫసైజ్డ్ దేని మీద ఎక్కువగా ఎంఫసైజ్ చేశాడు, బలంగా చెప్పాడు అంటే ఆర్ట్స్, మ్యూజిక్ అండ్ క్రియేటివిటీ ఎడ్యుకేషన్లో ఈ మూడిటికి ఎక్కువగా ఆ, అవకాశం ఉండాలి అని తన విద్యా విధానంలో తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ అనుభవం ద్వారా విద్య, లెర్నింగ్ బై డూయింగ్. పిల్లలు కేవలం వినడము, చదవడం ద్వారా కాకుండా చేయడం ద్వారా నేర్చుకోవాలి, లెర్నింగ్ బై డూయింగ్. ఉదాహరణకి ప్లాంట్ అనే లెసన్ చెప్పేటప్పుడు మొక్క గురించి పుస్తకంలో చదవడం మాత్రమే కాదు, మొక్కను పరిశీలించడము, నాటడము, అది పెరిగే క్రమమును గమనించడము, ఇలా ఆ పెరుగుదలలో మొక్క అనే పాఠంలో మొక్క గురించి తను నిజ జీవితంలో నేరుగా ప్రకృతిలోకి వెళ్ళి పరిశీలించి తెలుసుకోవాలి అనేది ఇతని సిద్ధాంతం. అదే ఎక్స్‌పెరెన్షియల్ లెర్నింగ్ అనే భావనకు ఇది దగ్గరగా ఉంటుంది. నెక్స్ట్ మాతృభాషకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఠాగూర్ విద్యలో అందుకే మాతృభాషలో లేని బోధన సౌధము లేని వంటిది, సోపానం లేని సౌధం వంటిది అని చెప్తాడు. పరభాషలో బోధన సోపానం లేని సౌధము అంటే పునాది లేకుండా నిర్మించిన భవనం లాంటిది అని చెప్తాడు. అందుకే మాతృభాషకి అంత ఇంపార్టెన్స్. మన ఎన్ఈపీ 2020లో కూడా మాతృభాషలోనే ప్రాథమిక విద్య జరగాలని నొక్కి వక్కానించింది. కానీ మనం పరభాషని పరభాషకు ఆకర్షితులమై మొదటి చిన్న తరగతుల్లోనే ఇంగ్లీష్ మీడియంలో వేసేయడం లేదా వేరే మీడియంలో వేయడం ద్వారా మన పిల్లల తాలూకా సహజమైనటువంటి సామర్థ్యాల్ని బలవంతంగా నొక్కి పెడుతున్నట్లు అవుతుంది. కాబట్టి దాన్ని వ్యతిరేకించాడు ఠాగూర్. మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాలి అని చెప్తున్నాడు. పిల్లలు తమ సహజమైన భాషలో భావాలను సులభంగా వ్యక్తపరచగలరని ఆయన భావించాడు. మీరు పరభాషలో చెప్పారు, దానికి ఏం అర్థమవుతుంది? అర్థం కాదు. అప్పుడు వాడేదో చెప్తాడు. వాడి వాడికేదో అర్థమవుతది. దాన్ని వ్యక్తపరచలేడు సరిగ్గా. కాబట్టి ఆ భాషలో బోధించడం వలన, పరభాషలో బోధించడం వలన వాడికుండేటటువంటి స్కిల్స్ అన్నీ కూడా నొక్కివేయబడతాయి. బహిర్గతపడవు. అతని సృజనాత్మక ఆలోచనలన్నీ కూడా నొక్కివేయబడతాయి అనేది ఈ పరభాషకు ఉన్నటువంటి ప్రాధాన్యత. కాబట్టి పరభాషలో ప్రాధాన్యతను తగ్గించి మాతృభాషకి ప్రాధాన్యత ఇవ్వాలి అనేదే రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినటువంటి విద్యాతత్వంలో ముఖ్యమైనటువంటి విషయాలు. ఈ ప్రతి పాయింట్ కూడా మనకి ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్‌లో ఎలా ఇస్తున్నాడంటే, ఈ క్రింది వాటిలో రవీంద్రనాథ్ ఠాగూర్‌కి సంబంధించినటువంటి అంశం ఏది అని అడుగుతాడు. అప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్‌లో ఒక 3 ఇచ్చి, వేరే తత్వవేత్త చెప్పినటువంటి ఒక పాయింట్‌ని కలుపుతాడు.
కలిపి ఇందులో ఏది అని అడుగుతాడు. లేదంటే ఏ 1, 2, 3 పాయింట్లిచ్చి ఏ, బి, ఏబి, ఏబీసీ ఏది కాదు. ఇట్లాగా ఆప్షన్స్ మార్చి నానా రకాలుగా ఆహ్, క్వెషన్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ప్రతి పాయింట్‌ని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకొని, నేర్చుకొని ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అంతర్జాతీయ దృక్పథం, ఇంటర్నేషనలిజం. విద్యా తత్వవేత్త అయినటువంటి ఠాగూర్ చెప్పినటువంటి మరొక ముఖ్యమైన అంశము విశ్వ మానవ దృక్పథం. విశ్వ అంతర్జాతీయ దృక్పథం. ఇది కేవలం జాతీయ భావాలను పరిమితం చేయలేదు. తన యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది యూనివర్సల్‌గా ఉంటుంది అని చెప్పాడు. ఎడ్యుకేషన్ ఫర్ యూనివర్సల్ హ్యూమనిజం అని చెప్పాడు. అంటే ప్రపంచంలోని ప్రజలందరి మధ్య ఏముండాలని చెప్తున్నాడు? సోదరభావం, సహకారం, పరస్పర గౌరవం, సాంస్కృతిక అవగాహన పెరగాలి అని తన ఇంటర్నేషనలిజంలో తెలియజేశాడు. అంటే విద్య అనేది ఒక్క దేశానికో, ఒక ప్రాంతానికో సంబంధించింది కాదు. ఇది ప్రపంచవ్యాప్తమైంది, విశ్వవ్యాప్తమైంది. ఇది అందరికీ ఉండాలి. అందరి పిల్లలు కూడా అలాగే ఆలోచన విధానం అనేది చిన్నప్పుడు ఉంటుంది. కాబట్టి అందరూ కూడా తను చెప్పినటువంటి స్వేచ్ఛాయుత వాతావరణంలో విద్య నేర్చుకోవాలనేదే ఠాగూర్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. విశ్వభారతి, వేర్ ద వరల్డ్ మేక్స్ ఎ హోమ్ ఇన్ ఎ సింగిల్ నెస్ట్ అని చెప్తాడు. అనే విశ్వ మానవతా భావంతో ఇది అనుసంధానించబడింది. వేర్ ద వరల్డ్ మేక్స్ ఎ హోమ్ ఇన్ ఎ సింగిల్ నెస్ట్ అంటే ప్రపంచమంతా కూడా ఒక చిన్న పక్షి గూడులో ఇమిడిపోయి ఉంది. కాబట్టి మనందరం అందులో పక్షులమే. కాబట్టి మనందరము ఒకేలాంటి ఆలోచనలు, ఏ పిల్లవాడైనా ఆడు ఇంగ్లీష్‌లో అయినా, అది హిందీలో అయినా, అరబిక్‌లో అయినా, లేపోతే ఏ భాషలో ఉన్నా సరే పిల్లవాళ్ళందరూ చిన్నప్పుడు ఒకేలా ఉంటారు. వాళ్ళ మెదడు చాలా సున్నితమైనది. కాబట్టి అలాంటి పిల్లవాళ్ళని లెర్నింగ్ బై డూయింగ్ ద్వారాను, మరియు ప్రకృతిలో దగ్గరగా తీసుకువెళ్ళి నేర్పించాలి అనేదే ఠాగూర్ విద్యాతత్వం చెప్తుంది. ఠాగూరు క్లాస్ రూమ్ టీచింగ్‌కి సంబంధించి మనం దాన్ని అప్లై చేసుకుంటే ప్రెజెంట్ ట్రెండ్ ఎలాగుంది? ట్రెడిషనల్ క్లాస్ రూమ్ ఎలా ఉంది? అంటే టీచర్ వస్తాడు, లెక్చర్ మెథడ్‌లో బోధిస్తాడు, గుర్తుపెట్టుకోవాలి, మెమరైజ్ చేసుకోవాలి, పరీక్షలో రాసియాలి. ఇది ప్రెజెంట్ ట్రెడిషనల్ క్లాస్ రూమ్ పద్ధతి. కానీ ఠాగూర్ క్లాస్ రూమ్ ఎలా ఉంటది? టీచరు గైడ్ చేస్తాడు. చిల్డ్రన్స్‌కి ఫ్రీడమ్ ఉంటుంది. వాడు నేచర్‌లోకెళ్ళి కృత్యాలు చేస్తూ, యాక్టివిటీస్ చేస్తూ ప్రకృతిలో నేర్చుకుంటాడు. వాటిని పరిశీలిస్తాడు. సొంతంగా క్రియేటివిటీ సృజనాత్మకంగా ఆలోచించి కొత్త విషయాలను తెలుసుకుంటాడు. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి విషయాల్ని నేర్చుకుంటాడు అనేది ఠాగూర్ విద్యా విధానంలో గలటువంటి భావన. నెక్స్ట్ ఠాగూర్ పద్ధతిలో పిల్లలను బయటికి తీసుకెళ్ళాలి. వివిధ పక్షులను పరిశీలించనివ్వాలి. వివిధ వాటి రంగులు, ఆకారము, శబ్దాలను గమనించమనాలి. గమనించిన విషయాల గురించి చర్చించాలి. అలాగే పక్షి చిత్రాన్ని గీయమని చెప్పాలి. అలాగే దాని గురించి సంబంధించిన చిన్న పాటని లేదా కవితల్ని రాయమనాలి. ఇలా ఒక పక్షి గురించి చెప్పాలనుకున్నప్పుడు ఇన్ని పనులు చేయాలి. అంటే మనం ప్రతి పనిని కూడా నేచర్‌లోకి తీసుకెళ్ళి చెప్పాలనేదే ఈయన విద్యాతత్వంలో ప్రధానమైనటువంటి అంశము. నేచరు అబ్జర్వ్ చేయడం ద్వారా, అబ్జర్వ్ చేసిన విషయాన్ని యాక్టివిటీస్ ద్వారా, యాక్టివిటీలో నేర్చుకున్న విషయం క్రియేటివిటీ చేయడం ద్వారా, ఇవన్నీ చేస్తూ ఫ్రీడమ్, స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో అవన్నీ చేయడమే ఈయన తాలూకా విద్యా విధానంలోని అంశాలు. ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. అంశము దానికి సంబంధించి ఠాగూర్ గారి అభిప్రాయం ఎలా ఉందనేది చూద్దాం. విద్య ఎలా ఉండాలి అంటే సమగ్ర వికాసం కలిగి ఉండాలి. సంపూర్ణ మూర్తిమత్వ వికాసం కలిగి ఉండాలి అనేది ఇతను చెప్తుంది. ఇక్కడ విద్యా విధానంలో కేంద్రం ఎవరంటే ఇతని ప్రకారము విద్యార్థి లేదా బాలుడు. ఇతను ఎక్కడ నేర్పించాడంటే ప్రకృతిలో ముఖ్యమైన విద్యా వాతావరణంలో నేర్పించాలి ప్రకృతిలో. బోధన అనుభవపూర్వకంగాను, యాక్టివిటీ బేస్డ్‌లో ఉండాలి. పిల్లలకు స్వేచ్ఛ ఉండాలి. ఉపాధ్యాయుడు గైడ్ లేదా ఫెసిలిటేటర్‌గా ఉండాలి. ఇతని దాంట్లో విద్యలో ఎక్కువగా కళలనేవి ఉండాలి. సంగీతం అనేది విద్యలో ఒక భాగమై ఉండాలి. సంగీతం అనేది విద్యలో భాగమై ఉండాలి. సృజనాత్మకతను ప్రోత్సహించాలి. భాష సంబంధించి మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పాడు. లక్ష్యము సమగ్ర వ్యక్తిత్వ వికాసం కలిగి ఉండాలి. సమగ్ర వ్యక్తిత్వ వికాసం ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అనేదే ప్రధానమైనటువంటి లక్ష్యం.
ఉన్నత లక్ష్యం ఏంటంటే విశ్వ మానవతావాదము. ప్రపంచంలో మన తాలూకా ఈ ఆలోచనలన్నీ కూడా ప్రపంచానికి అన్వయించడం, విశ్వానికి అన్వయించడం. ప్రసిద్ధ విద్యా సంస్థ శాంతినికేతన్ లేదా విశ్వభారతి యూనివర్సిటీ. ఇవి 2 కూడాని. నెక్స్ట్ ఇతనిది ప్రకృతి ఆధారిత విద్య. రవీంద్రనాథ్ ఠాగూర్. ప్రకృతి ఆధారిత విద్య ఎవరిది అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఓపెన్ ఎయిర్ ఎడ్యుకేషన్ అన్న ఠాగూర్ గారిదే. శాంతినికేతన్‌లో అది ఇంప్లిమెంట్ చేశారు. చైల్డ్ ఫ్రీడమ్ ఇక్కడ ఠాగూర్ గారి విద్యా విధానంలో పిల్లవాడికి స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. ఠాగూర్ ఎడ్యుకేషన్ త్రూ నేచర్. ఎడ్యుకేషన్ అనేది నేచర్ ద్వారా నేర్చుకోవాలని చెప్పినవాడు ఎవరంటే ఠాగూర్. ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ ఇన్ ఎడ్యుకేషన్‌లో ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఠాగూర్. అలాగే క్రియేటివిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. శాంతినికేతన్ స్థాపించింది రవీంద్రనాథ్ ఠాగూర్. విశ్వభారతితో సంబంధం కూడా రవీంద్రనాథ్ ఠాగూర్‌కే ఉంది. ఇదే శాంతినికేతనే తర్వాత క్రమంలో విశ్వభారతి యూనివర్సిటీగా మారింది. విశ్వమానవతావాదం అనేది ఠాగూర్ గారి విద్యా విధానంలో ఒక ప్రథమ లక్షణం. విద్యా లక్ష్యం ఏంటంటే సమగ్ర వ్యక్తిత్వ వికాసము. ఇది ఠాగూర్‌కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నాకు తెలిసిన వరకు తెలుగు అకాడమీలో ఇచ్చినటువంటి స్టాండర్డ్ బుక్‌లో ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వడం జరిగింది.